తెలుగువాడి ఆత్మగౌరవం, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం, సంక్షేమ పథకాలకు తారక మంత్రం అన్న ఎన్టీఆర్ గారు. ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది. ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేవలం 10 మంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు మన ఎన్టీఆర్ గారు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తామంటూ రాయబారాలు మొదలయ్యాయి. లక్ష్య సాధనలో విఘ్నులు ఎప్పుడూ ప్రలోభాలకి లొంగరని వివేకానందుని మాటల్ని ఒంటి పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ గారు వెనుకడుగు వేయలేదు. ఓట్లేయంటని జనంలోకి వచ్చేసరికి జనం నీరాసనాలు పలికారు. చైతన్య రథం ఎక్కి ఊరూరూ తిరుగుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ని మట్టి కరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించే తెలుగోడి సత్తాను రుచి చూపించారు మన ఎన్టీఆర్ గారు. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశమయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది. ఆయన ప్రతి మాట ఓ తూటాగా, ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటులు రాజకీయ నేతగాను అభిమానించబడ్డారు. కృష్ణుడంటే ఎలా ఉంటారో, రాముడు అంటే ఎలా ఉంటారో తెలియని వారికి ఇదిగో వారి రూపమంటూ నటుడిగా సాక్షాత్కరించిన నట సార్వభౌముడు మన ఎన్టీఆర్ గారు. నాయకుడంటే ఇలా ఉంటాడని పాలించి చూపించారు. అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అన్న ఎన్టీఆర్ గారిదే మొదటి స్థానం. అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. పేదవాడి నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమునే దీక్ష పూనారు ఎన్టీఆర్ గారు. నాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికి అన్న ఎన్టీఆర్ గారు వేసిన పటిష్ట పునాదులు, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే గాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు.